లో మాజీ ఎంపీ హర్షకుమార్ దీక్ష చేపట్టారు. కోడికత్తి కేసులో నిందితుడు శ్రీనివాసరావును వెంటనే విడుదల చేయాలంటూ ఆయన నివాసంలో దీక్షకు దిగారు. దళితులంటే సీఎం జగన్కు ఏమాత్రం ఇష్టం లేదని హర్షకుమార్ విమర్శించారు. కోడికత్తి శ్రీనును సుమారు 5 ఏళ్లుగా జైల్లో పెట్టడం దుర్మార్గమని ఆయన మండిపడ్డారు. ఇప్పటికైనా అతని విడుదలకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జగన్ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచాలని హర్షకుమార్ డిమాండ్ చేశారు. రానున్న ఎన్నికల్లో జగన్ను ఓడించే వరకు నిద్రపోయేది లేదని తేల్చి చెప్పారు. నుంచి 307 కేసు మీద జైల్లో మగ్గుతున్నాడు. కనీసం అతనికి కోర్టులు బెయిల్ కూడా ఇవ్వట్లేదు. ఒక 307 కేసులో విచారణ జరపకుండా, ఇంతకాలం బెయిల్ ఇవ్వకుండా ఉండడం అన్నది స్వాతంత్ర భారతదేశంలో ఇదే మొట్టమొదటిదని నేను ఘంటాపదంగా చెప్పగలను. చంపాలన్న ఉద్దేశం మట్టుకు అతనికి లేదు. దీనివల్ల జగన్మోహన్ రెడ్డి లాభం పొందుతాడన్న ఉద్దేశంతో చేశాడు. దీని వెనకాల ఎటువంటి కుట్రలు లేవని చెప్పి దర్యాప్తు సంస్థ అయినటువంటి ఎన్ఐఏ తేల్చి చెప్పింది. ఇండియాలో టాప్ దర్యాప్తు సంస్థ ఏదన్నా ఉందంటే అది ఎన్ఐఏ, నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ. వాళ్ళు చెప్పిన తర్వాత కూడా వాళ్ళు కోర్టులు బెయిల్ ఇవ్వట్లేదు. ఇది న్యాయ వ్యవస్థ ఒక్కసారి సుప్రీంకోర్టు దీని గురించి ఆలోచన చేయాలి. ఎంత జడ్జిలకి డిస్క్రిషన్ పవర్ ఉంటే మటుకు ఒక అమాయకుడిని ఇన్ని రోజులు జైల్లో నిర్బంధించడం అన్నది చాలా దారుణం. ఈ రోజున 5 సంవత్సరాల నుంచి 307 కేసు మీద జైల్లో మగ్గుతున్నాడు. కనీసం అతనికి కోర్టులు బెయిల్ కూడా ఇవ్వట్లేదు. ఒక 307 కేసులో